హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళకి, ఈ ఛానల్ మెయిన్ గోల్ వచ్చేసి ఆహ్, స్వీడన్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. అది జాబ్స్ అవ్వచ్చు, స్టడీస్ అవ్వచ్చు, స్టూడెంట్స్ సిట్యుయేషన్ అవ్వచ్చు, సాలరీస్ గురించి అవ్వచ్చు, వర్క్ పర్మిట్స్ రూల్స్, ఇమిగ్రేషన్ రూల్స్. సో మెయిన్ ఇలాంటి వాటి గురించి రియాలిటీ ఇన్ఫర్మేషన్ ఇద్దామనేది నా ఉద్దేశం. అండ్ నా ఫస్ట్ వీడియోకి రెస్పాన్స్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ అండి. ఇంకా ఈరోజు టాపిక్ ఏంటంటే, మీకు ఒక ఫైనల్ లైక్ హై లెవెల్ ఓవర్‌వ్యూ ఇస్తానని చెప్పాను నా ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టు. 2025లో చాలా చేంజెస్ వచ్చాయి అండ్ ఇట్ వాస్ వెరీ క్రిటికల్, ఇంపార్టెంట్ క్రిటికల్ చేంజెస్ అని చెప్పొచ్చు. చాలా చేంజెస్ వచ్చాయి. వాటి గురించి ఈరోజు మాట్లాడుకుందాం. మెయిన్ ఈ వీడియో ఎందుకంటే ఎవరి గురించి, ఎవరి కోసం అంటే ఎవరైనా జాబ్స్ గురించి రావాలనుకుంటున్న వాళ్ళకి, స్టడీస్ గురించి ప్లాన్ చేస్తున్న వాళ్ళకి, ఆల్రెడీ ఇక్కడ ఉండి చాలా కన్‌ఫ్యూజ్డ్ స్టేట్‌లో ఉన్న వాళ్ళకి ఈ వీడియో ఉపయోగపడుతుంది. సో, ఉన్న ఇన్ఫర్మేషనే రియాలిటీగా ఉన్నది ఉన్నట్టుగా చెప్తాను. ఇది ఎవరిని భయపెట్టడానికి కాదు, బట్ ప్రిపేర్ అవ్వడానికి హానెస్ట్‌గా రియాలిటీ ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేస్తాను. వీడియోలో ఓన్లీ హై లెవెల్ ఓవర్‌వ్యూ ఇస్తాను. నెక్స్ట్ వీడియోస్‌లో వన్ బై వన్ ఒక్కొక్క టాపిక్ తీసుకొని దాని గురించి డీటెయిల్డ్‌గా వెళ్తాను. ఒకే వీడియోలో అంటే కన్‌ఫ్యూషన్ వస్తుంది. చాలా లెంతీ అయిపోతుంది. క్లారిటీ ఉండదు. ఎవరైనా 2021, 22 నుంచి స్వీడన్ ఇన్ఫర్మేషన్ ఎవరైనా చూస్తూ ఉంటే అక్కడ ఆగిపోయి 2025 చాలా చేంజెస్ వచ్చింది. స్వీడన్‌లో సిట్యుయేషన్స్ ఇంత ముందులాగా ఈజీగా లేవు. దానర్థం స్వీడన్ ఇంకా క్లోజ్ అయిపోయింది, చాలా బ్యాడ్ ఉంది సిట్యుయేషన్ అని కాదు. జాబ్స్ ఇంకా ఉన్నాయి. కానీ ఇంత ముందులాగా లేవు సిట్యుయేషన్. దానర్థం ఏంటంటే రూల్స్ బాగా టైట్ అయినాయి. కాంపిటీషన్ బాగా పెరిగింది. బాగా ప్లాన్ చేసుకొని, బాగా స్కిల్ ఉన్న వాళ్ళకి, రైట్ స్కిల్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఒకటి ఏమేమి చేంజెస్ వచ్చాయో 2025లో చూద్దాం. ఫస్ట్‌ది జాబ్ మార్కెట్ ఎలా ఉంది 2025 స్వీడన్‌లో చూద్దాము. చాలా కంపెనీస్ స్లో అయినాయి హైరింగ్‌లో. చాలా కాషియస్‌గా రిక్రూట్ చేసుకుంటున్నారు. చాలా తక్కువగా కూడా అని చెప్పాలి. అండ్ లే ఆఫ్స్ చాలానే జరిగాయి. కొన్ని సెక్టర్స్‌లో ఎక్కువ జరిగినాయి. అందులో ఐటీ సెక్టర్ ఒకటి డెఫినెట్‌గా. దాని అర్థం ఏంటంటే జాబ్స్ ఇంకా ఉన్నాయి. కానీ కాంపిటీషన్ చాలా 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 పెరిగిందని అర్థం. చాలా ఒకే రోల్‌కి చాలామంది చాలా అప్లికేషన్స్ వస్తున్నాయి. ఎంప్లాయర్స్ ఏమో స్ట్రాంగ్ ప్రొఫైల్స్‌ని మాత్రమే దగ్గరగా బాగా మ్యాచ్ అయిన వాళ్ళని ప్రిఫర్ చేస్తున్నారు. షార్ట్ లిస్ట్ చేస్తున్నారు. అందులో ఇంకా లోకల్ ఎక్స్‌పీరియన్స్ అంటే ఆల్రెడీ స్వీడన్‌లో కొంచెం ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళని ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు. బయట నుంచి వచ్చి బయట ఎక్స్‌పీరియన్స్ అంతా ఉంది. మాకు స్వీడన్‌లో లేదు. మాకు బయట 10, 15 ఇయర్స్ ఉంది కానీ ఇక్కడ లేదు. ఎవరైనా జాబ్స్ రావటం, తెచ్చుకోవటం ఈజీ అంటే అది రియాలిటీ కాదు. ఎవరైనా జాబ్స్ అసలు లేవు అంటే అది కూడా రియాలిటీ కాదు. సిట్యుయేషన్ లైక్ మధ్యలో ఉంది. ఇందాక పైన చెప్పిన పాయింట్స్ ప్రకారం. సెకండ్‌ది వర్క్ పర్మిట్ అండ్ సాలరీ రూల్ డైరెక్షన్ చూద్దాం. వర్క్ పర్మిట్ కండిషన్స్ చాలా స్ట్రిక్ట్ అయిపోయినాయి. సాలరీ లెవెల్స్ అప్డేట్ చేశారు వర్క్ పర్మిట్స్ వాళ్ళకి. అండ్ రెన్యువల్స్, వర్క్ పర్మిట్ రెన్యూ చేసుకోవాలి కదా ఎవ్రీ 2 ఇయర్స్. అది కూడా చాలా స్ట్రిక్ట్ చేశారు. సాలరీవి ఎగ్జాక్ట్ నంబర్స్‌ని ఎప్పుడు షేర్ చేయండి. సో, ఇప్పుడు కూడా షేర్ చేయట్లేదు. ఎందుకంటే చాలా డిఫరెంట్ ఫ్యాక్టర్స్ డిపెండ్ అయ్యి ఉంటాయి. సో, అవి ఎగ్జాక్ట్‌గా చెప్పడం రాదు. బట్ ఇప్పుడేంటంటే ఒక ఫిక్స్డ్ సాలరీ రేంజెస్ ఉన్నాయి పర్టిక్యులర్ జాబ్‌కి అని. అది చాలా ట్రాన్స్‌పరెంట్‌గా ఉండాలి. కాంట్రాక్ట్‌లో కూడా అది చాలా క్లారిటీగా ఉంది ఇప్పుడు. సో, మీకు ఆల్మోస్ట్ మీరు అప్లై చేసే జాబ్‌కి ఎంత సాలరీ ఉండొచ్చు అనేది మీరు తెలుసుకోవచ్చు. ఇంతకుముందు ఎలాగోలా కొంచెం అప్లై చేస్తే అక్కడ ఇక్కడ అంటే 100% ప్రొఫైల్ మ్యాచ్ అవ్వకపోయినా కొంచెం అటు ఇటుగా జాబ్స్ వచ్చేవి. స్టూడెంట్స్‌కి కొంచెం పార్ట్ టైమ్ జాబ్స్ ఉండేవి. ఇప్పుడు అలా లేదు. బాగా ప్లాన్ చేసుకొని ప్రిపేర్డ్‌గా ఉన్న వాళ్ళకి మాత్రమే స్వీడన్‌లో కొంచెం లైఫ్ కొంచెం ఈజీగా ఉంటుంది. ముందు ముందు వీడియోస్‌లో నేను ఇంకా డీటెయిల్‌గా చెప్తాను.
ఇది హై లెవెల్ ఓవర్‌వ్యూ. థర్డ్‌దేంటంటే ఇమిగ్రేషన్ అండ్ వీసా టైటనింగ్. అంటే ఏంటంటే ఎక్కువ చెకింగ్స్ జరుగుతున్నాయి. ఎక్కువ కంట్రోల్డ్‌గా చేస్తున్నారు. చ అంటే ఎక్కువ ఆహ్, అప్లికెంట్ రెస్పాన్సిబిలిటీ చూస్తున్నారు. అంటే ఎన్ని కరెక్ట్‌గా చేస్తున్నారా లేదా అనేది. సో, చాలా డీప్‌గా చూస్తున్నారు. స్వీడన్ ఒక్కటే కాదు, చాలా యూరోపియన్ కంట్రీస్ ఇప్పుడు చేస్తున్నాయి. దాని అర్థం ఏంటంటే స్వీడన్ ఇంకా జాబ్స్ ఇస్తుంది బయట వాళ్ళకి కూడా, స్కిల్డ్ 100% మ్యాచింగ్ ప్రొఫెషనల్స్‌కి అండ్ లోకల్ ఎక్స్‌పీరియన్స్ ప్రిఫర్ చేస్తున్నారు. సో, ఇంతకుముందులాగా క్యాజువల్‌గా వచ్చేస్తాం, ట్రై చేస్తాము, చూద్దాము అనుకుంటే అవ్వలేదు. అప్పుడు మాత్రం చాలా సఫర్ అవ్వాల్సొస్తుంది. సో, బాగా ప్లాన్డ్‌గా, ప్రిపేర్డ్‌గా మాత్రం రావాలి. చూద్దాము. చాలామంది మాస్టర్స్ ప్రోగ్రామ్స్ గురించి అడుగుతున్నారు. సో, వాళ్ళ కోసం స్టడీస్ కాస్ట్ ఆహ్, పెరిగాయి. తర్వాత స్టడీస్ తర్వాత జాబ్స్ కూడా కొంచెం టఫ్ అయింది. ఈజీగా లేదు. ఇంతకుముందు చాలామంది పార్ట్ టైమ్ జాబ్స్ మీద మేనేజ్ చేసుకునేవాళ్ళు చదువుకుంటూ. ఇప్పుడు అలా లేదు సిట్యుయేషను. అన్నీ కలిపి స్టూడెంట్స్‌కి కొంచెం ఇబ్బందిగానే ఉంది ఇక్కడ ప్రస్తుత సిట్యుయేషన్. దాని ఉద్దేశం స్టూడెంట్స్‌లో స్టడీస్‌కి అసలు రావద్దని కాదు. నెట్‌వర్క్ ఉండాలి. ఫైనాన్షియల్ బ్యాకప్ కంపల్సరీ పెట్టుకొని రండి. ఎందుకంటే పార్ట్ టైమ్ జాబ్స్ చేసేసుకొని ఏదో ఒకటి చేసేద్దామంటే అలా కుదరడం లేదు ఇప్పుడు. ఎక్కువ స్కిల్స్ గురించి, నెట్‌వర్క్ గురించి ఫోకస్ చేయండి. ఈ స్టూడెంట్స్‌కి మరి ఇంకా డీప్‌గా ఇంకో వీడియో చేస్తాను. సో, డోంట్ వర్రీ. ఇంకోటి చాలామంది నోటీస్ చేసే ఉంటారు. స్వీడన్ నుంచి కూడా ఇండియాకి చాలామంది రిటర్న్ అయిపోతున్నారు పర్మనెంట్‌గా. చాలా రీజన్స్ ఉన్నాయి. చాలా డిఫరెంట్ రీజన్స్ ఉన్నాయి. వాళ్ళకి జాబ్ పోయి ఇంకో జాబ్ దొరకకుండా పోవచ్చు. జాబ్ కోసం వచ్చిన వాళ్ళు జాబ్ దొరకలేదు. వర్క్ పర్మిట్ ఎక్స్‌టెన్షన్స్ కూడా చాలా టఫ్ అయిపోయినాయి. చాలామందికి ఎక్స్‌టెన్షన్స్ రాలేదు. ఫైనాన్షియల్ ప్రెషర్ పెరిగింది. రియాలిటీలో ఏంటంటే స్వీడన్ వాళ్ళ ఎక్స్‌పెక్టేషన్స్ ప్రకారం మార్కెట్ అంటే ఇంతకుముందు ఉన్నట్టు ఇప్పుడు లేదు. సో, రియాలిటీలో వాళ్ళ ఎక్స్‌పెక్టేషన్స్ ప్రకారం స్వీడన్ మ్యాచ్ అవ్వలేదు. అది రీజన్ అండి. సో, అదేం షేమ్‌ఫుల్ కాదు. రిస్కీ అంతే. సో, ఇప్పుడు ఆఫ్టర్ 2025 ఆర్ ఫ్రమ్ 2025 ఇంత ముందులాగా స్వీడన్ లేదు. చాలా ప్లాన్‌గా, ప్రిపేర్డ్‌గా రావాలి. సో, చాలా రిస్కీతో కూడుకున్న విషయం. అయితే స్టడీస్ అవ్వచ్చు, జాబ్ అవ్వచ్చు. షార్ట్ కట్స్ ఏం లేవు. ఏదో అజంప్షన్స్ చేసుకొని వచ్చేస్తాము. షార్ట్ కట్స్‌లో ఏదో ట్రై చేస్తాం వచ్చేస్తుందంటే మాత్రం అలా లేదండి సిట్యుయేషన్. సో, ప్రిపేర్డ్‌గా అంటే రైట్ టైము, రైట్ మార్కెట్, రైట్ స్కిల్ చూసుకొని ఫైనాన్షియల్ బ్యాకప్‌తో ప్రిపేర్డ్‌గా రండి. సో, ఇది అండి హై లెవెల్ ఓవర్‌వ్యూ. ఆహ్, జాబ్ మార్కెట్ ఎలా ఉంది? స్టూడెంట్ సిట్యుయేషన్ ఎలా ఉంది? వర్క్ పర్మిట్స్ అండ్ ఇమిగ్రేషన్ రూల్స్ ఎలా ఉన్నాయి? ఓవరాల్ సిట్యుయేషన్ ఎలా ఉందనేది హై లెవెల్‌లో నెక్స్ట్ కమింగ్ వీడియోస్‌లో ఒక్కొక్క టాపిక్ తీసుకొని డీప్ డైవ్ చేస్తాను. అంటే డీప్‌గా వెళ్తాను. సో, కింద కామెంట్స్‌లో కామెంట్ చేయండి. సో, ఏదైనా టాపిక్‌లో వీడియో చేయాలన్నా, ఏదైనా స్పెసిఫిక్ డౌట్ ఉన్నా కూడా నాకు తెలిసినంత విషయాన్ని అంతా మీతో షేర్ చేస్తాను. ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి ఏ రకమైన మీకు ఈ రకంగా అయినా ఇది వీడియో అనిపిస్తే, లేదంటే మీ వాళ్ళకి ఉపయోగం అనిపిస్తే వాళ్ళతో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి మర్చిపోకుండా. ఈ వీడియోలో ఇంతేనండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఉంటానండి. బాయ్.